స్నేహము చూసావా, ఈ లోక స్నేహము అంటున్నాడు. అంటే ఈ లోకముతో నువ్వు ఒకవేళ స్నేహం చేస్తే ఆ స్నేహం ఏమవుతుందో తెలుసా, దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు అనమాట. అంటే ఈ లోకములో మనం ఎవరితోనైనా స్నేహం చేస్తున్నా, లోకంతో స్నేహం చేస్తున్నా, అది ఏంటిదంట, దేవునితోని వైరము. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువు అగును అంటున్నాడు. చూసావా ఎంత అద్భుతంగా ఉందండి. ఇన్ని సంవత్సరాలను చూస్తున్న బైబిల్ ఏ రోజు చదివాము ఈ వచనాలు అసలు మనం. అంటే మనం స్నేహం చేస్తుంది కరెక్టే అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ స్నేహము దేవునితోని వైరం అంట. మనల్ని నాశనం చేయడానికి తప్ప మన బాగు కోరి మనల్ని బాగు చేసేది కాదంటే స్నేహం. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. అబ్బా నా చిన్ననాటి స్నేహితుడు అండి, నా ప్రాణ స్నేహితుడు అంటారు. తెలుసా, కొంతమంది నా ప్రాణ స్నేహితుడు అండి అని అంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా వాడితో స్నేహం చేసిన అంటాడు. కానీ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ స్నేహం ఉన్నదంట. ప్రాణ స్నేహితుడు కూడా నిన్ను వదిలిపెట్టేస్తాడు ఒకానొక రోజు. మనం అనుకుంటున్నాం వాడు స్నేహితుడు మనల్ని కాపాడతాడు అనుకుంటాం, కానీ కాపాడు స్నేహితుడు నిన్ను ముంచేస్తాడు. నువ్వు ఎదుగుతుంటే చూడలేడు కొంతమంది స్నేహితులు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటున్నాడు దేవుడు. అంటే నీ స్నేహితుడు, నీ ఫ్రెండ్ యందు నువ్వు నమ్మిక ఉంచవద్దు దయచేసి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఒక భక్తుడి ద్వారా, స్నేహితుడి యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడు అంటున్నాడు. ప్రాణ స్నేహితుడు అంటే ముఖ్య స్నేహితుడు అంటే అదే ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుని నమ్ముకొనవద్దు. చూసావు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అంటే నీ ప్రాణ స్నేహితుడు ఎవరైతున్నాడో వాడిని నమ్మద్దంటే. ఎందుకు తెలుసా, ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలని మనం నమ్ముతున్నాడో వారు మనల్ని ముంచేస్తారంట, సర్వనాశనం చేస్తారు.